గత కొన్ని రోజులుగా ఈ ద్రోహి మీ ఇంట్లో విధ్వంసం సృష్టిస్తున్నాడు. కుంభరాశి వారికి ఫిబ్రవరి 17 అమావాస్య లోపుగా జరగబోయేది ఇదే. ఆ ద్రోహిని ఈ లక్షణాల ద్వారా గుర్తించండి. అసలు కుంభరాశి వారికి గత కొన్ని రోజులుగా ఏ ద్రోహి మీ ఇంట్లో విధ్వంసం సృష్టిస్తున్నాడు? ఫిబ్రవరి 17 అమావాస్య లోపుగా జరగబోయేది ఏంటి? ఆ ద్రోహిని ఏ లక్షణాల ద్వారా కనిపెట్టాలి? ఇటువంటి విషయాలన్నీ తెలుసుకోవాలంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అంతకన్నా ముందు మీలో ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా కుంభరాశి వారు ఉంటే వెంటనే వారికి ఈ వీడియోని షేర్ చేయండి. కుంభరాశి ఇది రాశి చక్రంలోని 11వ రాశి. ధనిష్ట నక్షత్రంలో 3, 4 పాదాల్లో జన్మించిన వారు, శతభిష నక్షత్రంలో 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు, పూర్వభద్ర నక్షత్రంలో 1, 2, 3 పాదాల్లో జన్మించిన వారు కుంభరాశి కిందకి వస్తారు. ఈ వీడియోని చివరి వరకు తప్పకుండా చూడండి. ఎందుకు అంటే మీరు గత కొన్ని రోజులుగా అనుభవిస్తున్న ఆందోళన, ఇంటిలో కలహాలు, అనవసరమైన ఖర్చులు, అనుకోని సమస్యలు ఇవన్నీ అయితే యాదృచ్ఛికంగా అయితే కాదు అనే చెప్పుకోవాలి. మీ ఇంటిలోనే ఉన్న ఒక వ్యక్తి, అవును మీకు దగ్గరగా ఉన్న ఒక వ్యక్తి మెల్లగా విధ్వంసానికి అయితే కారణం అవుతున్నాడు అనే చెప్పుకోవాలి. ఫిబ్రవరి 17 అమావాస్య లోపుగా ఈ ద్రోహి అసలు స్వరూపం కూడా బయటపడుతుంది అనే చెప్పుకోవచ్చు. కానీ మీరు ఇప్పుడే జాగ్రత్త పడకపోతే పెద్ద నష్టం తప్పదు అని కూడా చెప్పుకోవాలి. అమావాస్య ప్రభావం, ఆధ్యాత్మిక వివరణ. ఫిబ్రవరి 17 అమావాస్య చాలా శక్తివంతమైన రోజు. అమావాస్య అంటే చీకటి మాత్రమే కాదు, అది రహస్యాలు వెలుగులోకి వచ్చే సమయం అని కూడా చెప్పుకోవచ్చు. కుంభరాశి వారికి ఈ అమావాస్య శని, రాహు ప్రభావంతో ఉంటుంది అనే చెప్పుకోవాలి. శని అంటే కర్మ ఫలితం, రాహు అంటే మోసం, మాయ, ద్రోహం. ఈ 2 గ్రహాల సంయోగం వల్లే మీ జీవితంలో దాగి ఉన్న సత్యం కూడా బయటపడబోతుంది అనే చెప్పుకోవచ్చు. గత కొన్ని రోజులుగా మీరు గమనిస్తున్న సంకేతాలు. కుంభరాశి వారు మీరు గమనించారా? ఇంటిలో చిన్న విషయాలకే పెద్ద గొడవలు, డబ్బు వచ్చినా నిలవకపోవటం, ఒక వ్యక్తి మాట విన్న తరువాత మనస్సులో కలతలుగా అనిపించటం, అనుమానం కలిగించేలా ప్రవర్తించడం, మీ విజయాలను చూసి అంతగా సంతోషించని వ్యక్తి. ఇవి యాదృచ్ఛికంగా కాదు, ఇవి ద్రోహిని ఉనికి సంకేతాలుగా అయితే చెప్పుకోవచ్చు. ఈ ద్రోహి ఈ లక్షణాల ద్వారా గమనించండి. ఈ వ్యక్తి ఎలా ఉంటాడు అంటే మీ ముందు ఎక్కువ ప్రేమ చూపిస్తాడు, మీ వెనుక మీ గురించి చెడుగా మాట్లాడుతాడు, ఇంటిలో ఒకరి మీద మరొకరికి రెచ్చగొడతాడు, అలాగే మీ ఆర్థిక విషయాల్లో అనవసరంగా జోక్యం చేసుకుంటాడు. అమావాస్య రోజు ఎక్కువగా మీ ఇంటికి వచ్చే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఈ వ్యక్తి మీ కుటుంబాన్ని చాలా దగ్గరగా అయితే ఉంటాడు అనే చెప్పుకోవాలి, బయటవాడిలా కాదు. ఫిబ్రవరి 17 లోపు జరిగేది ఇదే. అమావాస్యకు ముందు 3 రోజులు చాలా కీలకమనే చెప్పుకోవచ్చు. ఒక పెద్ద నిజం బయటపడుతుంది, మీకు షాక్ ఇచ్చే విషయం తెలుస్తుంది, ఒక వ్యక్తి అసలు స్వభావం మీకు అర్థమవుతుంది. గత కొంతకాలంగా నిలిచిపోయిన పనులు ఒక్కసారిగా ముందుకు కదులుతాయి. కానీ జాగ్రత్త, మీ కోపాన్ని నియంత్రించుకోవాలి, లేదంటే పరిస్థితులు తలకిందులవుతాయనే చెప్పుకోవచ్చు. చేయకూడని పనులు. ఎవరి మాటలు విని వెంటనే నిర్ణయాలు తీసుకోకండి. ఇంటి రహస్యాలు బయటకు చెప్పకండి. ఆర్థికంగా ఎవరికి హామీలు ఇవ్వకండి. అమావాస్య రోజు వాదనలు చేయకండి. చేయవలసిన పరిహారాలు. కుంభరాశివారు ఈ పరిహారం చేయండి. అమావాస్య రోజున ఉదయాన్నే శనిదేవునికి నువ్వులు నూనెతో దీపం వెలిగించండి. నువ్వులు దానం చేయండి. ఓం సం శనేశ్వరాయ నమః అని 108 సార్లు జపించండి. ఇంటిలో సాయంత్రం దీపం పెట్టి హనుమాన్ చాలీసా చదవండి. ఇవి చేస్తే ద్రోహి ప్రభావం అయితే తగ్గుతుంది అనే చెప్పుకోవచ్చు. అయితే ద్రోహి వెనుక అసలు రహస్యం ఏమిటి? కుంభరాశి వారు మీరు సాధారణంగా మంచి మనస్తత్వం వారే అనే చెప్పుకోవాలి. అందరినీ నమ్మేస్తారు, అదే మీ బలహీనతగా మారుతుంది. ఈ ద్రోహి మీ జీవితంలో ఎందుకు వచ్చాడో తెలుసా? శని ప్రభావంలో ఒక విషయం గుర్తుంచుకోండి, శని శత్రువును పంపడు, పరీక్షను మాత్రమే పంపిస్తాడు. ఈ వ్యక్తి మీకు పాఠాన్ని చెప్పడానికి వచ్చాడు, పరీక్ష మాత్రమే అనైతే గుర్తుంచుకోండి. ఇంటిలో కనిపిస్తున్న ఆధ్యాత్మిక సంకేతాలు మీరు గుర్తించారా? ఇంటిలో దీపం తరచుగా ఆరిపోవటం, పూజ గదిలో పువ్వులు త్వరగా వాడిపోవటం, చిన్న చిన్న వస్తువులు పోవటం, ఎప్పుడూ అలసటగా అనిపించటం, ఇవి నెగిటివ్ సంకేతాలు. అమావాస్య ముందు ఈ లక్షణాలు ఎక్కువగా కనిపిస్తే జాగ్రత్త. ద్రోహి మాట్లాడే మాటల్లో దాగి ఉన్న ఒక కోడ్ అనే చెప్పుకోవాలి. ఈ ద్రోహి ఇలా మాట్లాడతాడు, నేను మీకు మంచి చెబుతున్నాను, నన్ను మాత్రమే నమ్ము అని చెబుతున్నాను,
ఇది ఎవరికీ చెప్పవద్దు. ఈ 3 వాక్యాలు ఎక్కువగా వాడితే జాగ్రత్త. ఇదే విభేదాలను సృష్టించే టెక్నిక్ అనైతే గుర్తుంచుకోండి. కుటుంబంలో ఎవరు ప్రభావితం అవుతారు? ప్రత్యేకంగా ఇంటిలో పెద్దవారు, డబ్బు బాధ్యతలు తీసుకునే వ్యక్తులు, చదువుకునే పిల్లలు. ఈ ముగ్గురిపైన ఈ ద్రోహి ఎక్కువగా ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. కాబట్టి అత్యంత జాగ్రత్తగా అయితే వ్యవహరించండి. అమావాస్య రోజు రాత్రి జరిగే ఆధ్యాత్మిక మార్పులు. ఫిబ్రవరి 17 రాత్రి 8 తర్వాత నుండి అర్ధరాత్రి వరకు సమయం అయితే చాలా కీలకం అనే చెప్పుకోవాలి. ఆ సమయంలో మీకు ఒక కాల్ రావచ్చు, ఒక మెసేజ్ ద్వారా నిజం బయటపడవచ్చు, ఒక అనుకోని సంఘటన జరగవచ్చు. అది మొదట షాక్ను ఇస్తుంది, కానీ తర్వాత మీరు ఇదే ముందు తెలుసుంటే బాగుండేది అని అనుకుంటారు అని అయితే చెప్పుకోవాలి. కాబట్టి ముందుగానే ఈ సంకేతాల ద్వారా గమనించండి. అప్పుడే మీకు ముందుగానే తెలుస్తుంది అని అయితే చెప్పుకోవచ్చు. మీ రక్షణ కోసం శక్తివంతమైన పరిహారం. అమావాస్య రోజు ఇలా చేయండి. ఇంటి మెయిన్ డోర్ ముందు రాళ్ళ ఉప్పు చల్లి సాయంత్రం శుభ్రం చేయండి. ఒక నిమ్మకాయను ఇంటిలో 4 మూలలా తిప్పి బయట పడేయండి. అలాగే శనివారం అయితే పేదవారికి నల్ల దుస్తులను అయితే దానంగా చేయండి. అప్పుడే మీ ఇంటిలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం తొలగిపోతుంది అని అయితే చెప్పుకోవచ్చు. నిజం బయటపడిన తర్వాత చేయవలసినది. ద్రోహి బయటపడిన తర్వాత వెంటనే గొడవ పడకండి, సోషల్ మీడియాలో పెట్టకండి, బంధాలను తెంచుకోకండి. ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. శాంతిగా మాట్లాడండి. మీ గౌరవాన్ని కాపాడుకోండి. అవసరమైతే దూరంగా ఉండండి. అప్పుడే మీ యొక్క జీవితం చాలా వరకు కూడా బాగుంటుందని అయితే చెప్పుకోవచ్చు. అమావాస్య తరువాత వచ్చే శుభ ఫలితాలు. ఈ పరీక్ష తరువాత నిలిచిపోయిన డబ్బు వస్తుంది. ఇంటిలో శాంతి నెలకొంటుంది. ఒక మంచి వార్త వింటారు. మీకు సహాయం చేసే కొత్త వ్యక్తి జీవితంలోకి వస్తాడు. శని ఎప్పుడూ ఆలస్యంగా ఇస్తాడు, కానీ అన్యాయంగా అయితే చెయ్యడు అని అయితే గుర్తుంచుకోండి. న్యాయాన్నే చేస్తాడు అని అయితే గమనించండి. కుంభరాశి వారికి ప్రత్యేక హెచ్చరికలు. ఫిబ్రవరి 17 తర్వాత మీ ప్లాన్స్ ఎవరికీ చెప్పకండి. కొత్త పెట్టుబడులు పెట్టకండి. పాత స్నేహితులతో ఒక్కరిపై ప్రత్యేకంగా గమనించండి. ఇంటిలో ఉన్న ఒక మహిళ పాత్రను జాగ్రత్తగా పరిశీలించండి. అప్పుడే మీకు ప్రతిదీ కూడా అర్థమవుతుందని అయితే చెప్పుకోవచ్చు. అయితే ఈ వీడియో స్టార్టింగ్లో చెప్పినట్లుగా గత కొన్ని రోజులుగా ఏ ద్రోహి మీ ఇంట్లో విధ్వంసం సృష్టిస్తున్నాడు? అసలు కుంభరాశి వారికి ఫిబ్రవరి 17 అమావాస్య లోపుగా జరగబోయేది ఏంటి? ఆ ద్రోహిని ఏ లక్షణాల ద్వారా గమనించాలి? ఇటువంటి విషయాలన్నీ తెలుసుకున్నారు కదా. ఈ వీడియో నచ్చిందా? నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా కుంభరాశి వారు ఉంటే వెంటనే వారికి ఈ వీడియోని షేర్ చేయండి. ఓం నమః.